మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. చెట్లే మనిషికి ప్రాణవాయువు. అయితే చెట్లు అన్నీ మనిషికి మంచే చేస్తాయా అంటే కాదనే చెప్పాలి. హాని కలిగించే మొక్కలు కూడా ఉంటాయి. అయితే వాటికి దూరంగా ఉండడమే మంచిది. అయితే ప్రపంచంలో ఇలాంటి మొక్కలు, చెట్లు చాలానే ఉన్నా ఒక మొక్క మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ మొక్కను ముట్టుకుంటేనే మనిషి పని మటాష్ అవుతుందట. ఈ మొక్క వరల్డ్లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా పేరు పొందింది. దీన్ని సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు. దీని పేరు జింపీ జింపీ. ఈ మొక్కను పొరపాటున తాకినా భరించలేని నొప్పి కలుగుతుంది. బతకడం కంటే చావడం మేలు అనేంతలా మనసును ప్రేరేపిస్తుంది. ఇంతకీ ఈ మొక్క ఎక్కడెక్కడ పెరుగుతుంది? పాము విషం కంటే భయంకరమైనదని ఎందుకంటారు? అత్యంత సాధారణంగా కనిపించే జింపీ జింపీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క. చాలా విషపూరితమైంది. ఎవరైనా దీన్ని ముట్టుకుంటే తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది. మనసులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే జింపీ జింపీ శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరాయిడ్స్. దీనిని ఆస్ట్రేలియన్ స్టింగ్ ట్రీ, స్టింగ్ బ్రష్, గింపీ స్టింగర్, మూన్ లైటర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్రమాదకరమైన మొక్క ఆస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, మొలక్కాస్ దీవుల్లో కూడా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకులపై వెంట్రుకల్లా కనిపించే పదునైన ముళ్ళుంటాయి. ఈ ముళ్లలో న్యూరోటాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఒక వ్యక్తి ఈ మొక్కను తాకినప్పుడు ముళ్ళు చర్మాన్ని గుచ్చుకుని విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. తాకిన మరుక్షణమే మండే అనుభూతి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సమయం గడిచే కొద్దీ నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు శరీరం మొత్తం ఎర్రగా కందిపోయి మంటగా ఉంటుంది. నొప్పి, మంటను భరించడం కంటే చనిపోవడమే మేలని అనిపిస్తుందట. అందుకే దీనికి సూసైడ్ ప్లాంట్ అనే పేరొచ్చిందని చెబుతుంటారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ఆస్ట్రేలియన్ సైనికుడు పొరపాటున జింపీ జింపీ మొక్కను ముట్టుకున్నాడట. ఆ మొక్క ఆకుల వల్ల కలిగే నొప్పిని తట్టుకోలేక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంటారు.